హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మనకు అఫీషియల్గా మార్చ్ 27న 12 PM అయితే లాంచ్ అవుతుంది అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. అంటే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ పొందిందని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఇదైతే సర్వే అవ్వగలదని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అయితే మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ రాబోతుంది. నెక్స్ట్ హైలైట్ చూసినట్టయితే AI ఫీచర్స్ అని చెప్పొచ్చు అనమాట. మనకి బడ్జెట్ తక్కువ, AI ఫీచర్స్ చూసినట్టయితే ఎక్కువ బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనమైతే పూర్తిగా అయితే తెలుసుకున్నాం. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఇంకా మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాబోతుంది అనమాట. మనకి ఇందులో స్పీకర్ చూసినట్టయితే JBL స్పీకర్స్ వస్తాయని చెప్తున్నారు. ఇంకా మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రాబోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ ఉంది అనమాట. మెయిన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ కానీ ఇలాంటి కండిషన్స్ అయితే సర్వే అవ్వదని చెప్తున్నారు అనమాట. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మనకి అంటే ఫుల్లీ వాటర్ రేషన్ ఇదే కాదు, అంటే చిన్న డ్రాప్స్కి అయితే సర్వే అవ్వగలదు. మనకి IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది అనమాట. అలాగే ఇది మనకి వెయిట్ చూసినట్టయితే 200 grams అయితే చెప్తున్నారు అనమాట. కొంచెం ఓవర్ వెయిట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.82 inches AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. ఇది మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మనకి 360 Hz అయితే టచ్ సాంపరింగ్ రేట్ ఉంది అనమాట. చాలా క్విక్ రెస్పాండ్ అయితే ఉంటుంది మనకి టచ్ కూడా. అలాగే 2000 nits అయితే మనకి ఇక్కడ పీక్ బ్రైట్నెస్ పెట్టారు అనమాట. మనకి Y1 L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ పని నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనం HD క్వాలిటీ చూడొచ్చు. అలాగే ఇది మనకి పంచోడ్ డిస్ప్లే రాబోతుంది అనమాట. పంచోడ్ డిస్ప్లే అంటే మనకు తెలిసిందే కదా, అంటే మనకి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి డైనమిక్ బార్ ఎనేబుల్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ రాబోతుంది అనమాట. 400 బిల్ట్-ఇన్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఎటువంటి గేమింగ్ అయినా కూడా 90 FPS అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకి BGMI 90 FPS హ్యాండిల్ చేస్తుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము. బట్ మనకి ఇక్కడ 90 FPS గేమింగ్ అయితే మెన్షన్ చేస్తారనమాట. ఇంకా మనకి దీన్ని బట్టి తెలిసింది కదా, మనకి ఎటువంటి గేమ్ అయినా కూడా ఈజీగా అయితే మనకి బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. మనకి Android 15 రాబోతుంది. అలాగే XYS 15 రాబోతుంది అనమాట. మనకి XYSలో చాలా వరకు అయితే ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తుంటారు. మెయిన్ మనకి ఇన్ఫినిక్స్లో ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. మనం ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు దీనిలో మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా బెటర్ అనమాట. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా మీకు ఏ ఫీచర్స్ ఎక్కువ బెటర్ అని. ఇవైతే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఫస్ట్ ఏ ఫీచర్ చూసినట్టయితే మనకి ఇక్కడ AIGC పోర్ట్రేట్ మోడ్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇది ఏం చేస్తుంది అంటే రియల్ టైమ్ అవతార్ అయితే ఇది క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. ఏ ఫీచర్ చూసినట్టయితే దీనిలో మనకి AI రైటింగ్ అసిస్టెంట్ అయితే చెప్తున్నారు అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇది సమ్మరైజ్ చేసి మనకి కావాల్సిన షార్ట్లో ఇది మనకి తెస్తుంది అనమాట. మనకి ఇక్కడ AI నోట్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి AI నోట్ అని తెలిసిందే కదా. ఫోలెక్స్ AI వాయిస్ అసిస్టెంట్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇది ఒక గూగుల్ అసిస్టెంట్ మాదిరిగా అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసినాం అనుకో, మనకి ఏదైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలో అలాంటి వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకో, దానికి తగిన విధంగా మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి షేర్ చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. మనకి ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇన్ఫినిక్స్లో బడ్జెట్ తక్కువైనా కానీ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఫస్ట్ మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. బట్ మనకి పనిచేసేదేమో 2 కెమెరాస్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటుంది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF సపోర్ట్ ఉంటుంది అనమాట. లోలైట్లో కానీ డైలైట్లో కానీ మనకి ఫోటోస్ అనేవి కొంచెం బెటర్ వస్తాయి అనమాట రేర్ కెమెరా నుంచి. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 1440p 30 fps లో మనకి ఫుల్ HDలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది మనకి వీడియో రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా చూసినట్టయితే ఇక్కడ మనకి 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ సెన్సార్ అయితే చెప్తున్నారు అనమాట. మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 16 MP ఇచ్చారు అనమాట. 16 MP అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేయగలదు అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన హైపర్ డూ ఫర్ అలాంటి ఫోటోస్ అయితే ఇది తీయలేదు. ఒక డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి కొన్ని కెమెరా ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. AI ఎరేజర్ కావచ్చు, అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్ కావచ్చు, ఇలాంటి కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే పెట్టింటారు అనమాట. అలాగే మనకి ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారు. మనకి 1.5 అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 45 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 1 hour 20 minutes అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకా మనం సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి గైరోస్కోప్ ఉంది, యాక్సిలరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది, GPS ఉంది, NFC సపోర్ట్ ఉంది. సెన్సార్ విషయంలో ఎక్కడైతే స్కిప్ చేయలేదు. ఇంకా ఫైనల్ గా మన ఇండియా మార్కెట్ కి ఎంత ప్రైస్ రాబోతుంది అంటే అండర్ 16K లో రాబోతుందని రూమర్స్ అయితే బయటపడాయి అనమాట. ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ అయితే చెప్పేస్తాను. అంటే నాకు నచ్చిన పాయింట్స్ ఏమంటే, ఫస్ట్ నాకు నచ్చింది ఏమంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే మనకి బడ్జెట్లో 90 FPS గేమింగ్ హ్యాండిల్ చేయడం అంటే తమాషా కాదు. అలాగే ఎవరైతే బడ్జెట్ గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా అయితే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకొని